హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నవ్యాంధ్రప్రదేశ్ జాతి రత్నాలందరికీ మరొకసారి నమస్కారం అండి. ఏపీడిఎస్సి రాయబోతున్న విద్యార్థులు, ఏపీ కానిస్టేబుల్ సంబంధించి స్పెషల్గా 2024 జూన్ 12 నుండి ఈరోజు వరకు ఉన్న 2025 మే వరకు ఉన్న ఎక్స్పెక్టెడ్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలండి. ఇవే అండి రేపు ఏపీలో మేజర్ అడగబోయేది. ఏపీ కరెంట్ అఫైర్స్, కరెంట్ పాలిటీ, కరెంట్ జాగ్రఫీ, కరెంట్ ఎకానమీ, లేటెస్ట్ అంశాలు అన్నీ కూడా మన యాప్లో ఉంటాయి. ఈరోజు మీరు చూశారు, బాను ముస్తాక్ అనే కన్నడ రచయిత్రి ఆర్ట్ ల్యాంప్ అనే నవలకి అంతర్జాతీయ మ్యాన్ బుకర్ బహుమతి వచ్చింది. గతంలో 2023లో కూడా భారతదేశానికి ప్రమేల జయశ్రీకి బహుమతి వచ్చింది. ది డోమ్ ఆఫ్ శాండ్ అనే నవల. మళ్ళీ హార్ట్ ల్యాంప్ అనే కన్నడ రచయిత్రికి ఒక అంతర్జాతీయ మ్యాన్ బుకర్ బహుమతి నిన్న స్వీకరించడం జరిగింది. ఓన్లీ మ్యాన్ బుకర్ బహుమతి కామన్వెల్త్ దేశాలకు ఇచ్చే రచయితలకు ఇచ్చే బహుమతి. అంతర్జాతీయ మ్యాన్ బుకర్ బహుమతి అనువాద రచయితలకు ఇస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏపీ కరెంట్ అఫైర్స్ అండి. ఇక్కడ నుండి ప్రశ్న లేని ఎగ్జామ్ పేపర్ ఉండదండి. మన యాప్లో అన్ని క్లాసెస్ ఉంటాయి. ఏపీ డిఎస్సి ఫుల్ కోర్స్ ఉంది. ఏపీ కానిస్టేబుల్ కానీ, ఎన్టీపీసీ కానీ ప్రతి ఎగ్జామ్ కూడా వచ్చేస్తుంది. ఒక 2025 సంవత్సరం అనకాపల్లి జిల్లాలో పుడిమడకలో హైడ్రోజన్ గ్రీన్ ప్లాంట్ నిర్మాణానికి ప్రధానమంత్రి ఏ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది. ఓ ఎన్టీపీసీ సంస్థ యొక్క సహకారంతో దీన్ని నిర్మిస్తున్నారు. సుమారు 1,00,000 కోట్ల రూపాయలండి. ఈ 1,00,000 కోట్ల రూపాయలతో దీని నిర్మాణానికి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది. అదే రోజున అనకాపల్లి జిల్లాలో లక్కపల్లిలో ఫార్మా కంపెనీ, అదే రోజున అనకాపల్లి జిల్లాలో పుడిమడకలో ఒక హైడ్రోజన్ గ్రీన్ ప్లాంట్ అండి. ఇదండి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ జనవరి 5, జనవరి 6, జనవరి 8, జనవరి 9 అంటే మీరే క్యాజెంట్. జనవరి 9 అంటే ఎన్ఆర్ఐ డే అండి. ఇక్కడ ఎన్ఆర్ఐ డే. ఆన్సర్ ఇక్కడ జనవరి 8 అండి. ఆన్సర్ ఇది. ఓకే, ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్ ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగిన ఖచ్చితంగా క్లాసు వింటున్న ప్రతి ఒక్కరు కూడా రేపటి టీచర్లుగా రేపటి కానిస్టేబుల్గా మీరు ఉండాలి. ప్రశ్న ఇక్కడి నుంచి దాటి బయటికి పోదండి. ఏమి కావాలో ఏమి అందించాలో మన యాప్లో ఉన్నాయి. మన యాప్ను కూడా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. క్లాసెస్ను టోటల్ ఎనప్ అండి పర్చేజ్ చేయండి. ఇక్కడ ఏ లెవెల్లో ఏ విధంగా అడిగినా కూడా మనకు టోటల్ ఎనప్ అండి. ఇక్కడ నుంచి ఈ క్రింది వాళ్ళలో 2025 ఆగస్టు 15 నుండి ఈ కార్యక్రమాన్ని రేపు ప్రారంభించబోతున్నారు. ఏ కార్యక్రమాన్ని రేపు ప్రారంభించబోతున్నారంటే నిరుద్యోగ భృతిన మహిళలకు ఆర్థిక సాయమా, నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలండి. నిరుద్యోగులకి మహిళలకి ఆర్థిక సాయం కింద 1,500 రూపాయలండి. రైతు భరోసా కింద 20,000 రూపాయలండి. ఇక్కడ మహిళలకు ఉచిత బస్సు ఇక్కడ. కానీ ఆన్సర్ మాత్రం ఇది. రేపు ఆగస్టు 15 నాడు రైతు భరోసా కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్న సంఘటన సార్ ఆగస్ట్ ఇక్కడ 15 నాడు ఇక్కడ ప్రధానంగా. ఓకే, ఇవన్నీ కూడా సూపర్ 6కు సంబంధించిన పథకాలు. నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, రైతు భరోసా, మహిళలకి ఉచిత బస్సు, తల్లికి వందనం. ఇక్కడ తల్లికి వందనం అనే కార్యక్రమం సార్ ఇక్కడ. అంటే నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు, తల్లికి వందనం కింద 15,000 రూపాయలండి.
మరొకటి ఇక్కడ దీపం, దీపం ఇక్కడ పథకం 2, పథకం 2 అండి. ఇక్కడ రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు, ఈ కింది వల్ల సూపర్ 6 పథకాల్లో ఏ కార్యక్రమాన్ని తొలిసారిగా ప్రారంభించారు? దీపం పథకం 2 లేదా ఈ కింది వల్ల సూపర్ 6 పథకాలతో సంబంధం లేని యొక్క పథకం పేరేమిటి? లేదా ఈ క్రింది వల్ల ఇక్కడ 2024 నవంబర్ 1 నాడు ఏ పథకాన్ని ఈడు వచ్చేసి శ్రీకాకుళం జిల్లాలో ఈదుపురంలో ప్రారంభించారంటే దీపం పథకం 2 అండి. ఇక్కడ వీటిపైన రేపు గ్యారంటీ పోటీ పరీక్షలు మనకి అడిగే యొక్క అవకాశం ఉంటుంది ఈ యొక్క ఏరియా నుండి. మరొకటి చూడండి సార్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మహిళా అక్షరాస్యత యొక్క శాతం ఎంత ఉందండి? ఇక్కడ రాష్ట్రంది 67 ఇక్కడ 32% ఉంది. పురుషులది 74% ఇక్కడ 32% ఉంది. కానీ మనకి జనాభా నుండి ఏపీలో ప్రతి ఎగ్జామ్లో ఏపీ పాపులేషన్ నుండి ఏపీ లిటరసీ అంటే లిటరసీ పర్సంటేజ్ కానీ, ఏపీ మేల్ అండ్ ఫిమేల్ రేషియో కానీ, ఏపీ యొక్క పావర్టీ కానీ వీటిపైన ప్రశ్న లేనిది ఎగ్జామ్ పేపర్ ఉండదు. అందుకే మీరు ఒక ఏపీ జనాభాను కూడా చూసుకోండి. ఏపీ జనాభా కూడా ఇంపార్టెంట్. ఏంటంటే ఇక్కడ 58.89% ఏపీలో లిటరసీ పర్సెంటేజ్లో పశ్చిమ గోదావరి జిల్లా ఫస్ట్ ఉంటే విజయనగరం జిల్లా లిటరసీ పర్సెంటేజ్లో చివరి ప్లేస్ ఉంది. ఏపీలో ఈ నగర జనాభాలో విశాఖ ఫస్ట్ ఉంది. ఏపీలో అడవుల విస్తీర్ణంలో విశాఖ ఫస్ట్ ఉంది. ఏపీలో ట్రైబల్ జనాభాలో విశాఖ ఫస్ట్ ఉంది. ఏపీలో హైయెస్ట్ కాలుష్యం రిలీజ్ అవుతుంది కూడా విశాఖపట్నమే. ఏపీలో ఎలాంటి కాలుష్య ప్రభావానికి గురిగాని పట్టణం అంటే కడప పట్టణం అండి. ఇవన్నీ అంశాలు కూడా రేపు ఎగ్జామ్లో మనకి అడుగుతాడండి. ఏపీ జనసాంద్రత 2011 లెక్కల ప్రకారం 1 చదరపు కిలోమీటర్కి 304 అండి. తలసరి ఆదాయంలో ఇక్కడ ఏపీ 16వ స్థానం ఉంది. జీడిపిలో 9వ స్థానం ఉంది. మానవ అభివృద్ధి సూచికలో 7వ స్థానం ఉంది. విస్తీర్ణంలో 7వ స్థానం ఉంది. జనాభాలో 10వ స్థానం ఉంది. పామాయిల్ ఉత్పత్తిలో ఫస్ట్ ఉన్నాం. కొబ్బరి ఉత్పత్తి అంటే ఇక్కడ పర్యాటక రంగంలో ఫస్ట్ ఉంది. బిందు సేద్యంలో ఫస్ట్ ఉంది. పండ్లు కూరగాయల ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది. ఈ మధ్య జిఐ ట్యాగు పొందింది అమల నర్సాపురం యొక్క లేసులండి. ఇవేంటి అక్కడ రేపు గ్యారంటీగా అడగబోతున్న యొక్క ప్రశ్నలు ఇవే అండి. అక్కడ ఇక్కడ నుంచి ప్రశ్న బయటికి పోదండి. ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా కూడా నువ్వు టీచర్కి జాబ్ కొట్టాలి, నువ్వు కాబోయే టీచర్గా నువ్వు ఉండాలి. ప్రతి అంటే కానిస్టేబుల్గా జాబ్ క్యాచ్ చేయాలి. మరొకటి చూడండి సార్, ఈ క్రింది వాళ్ళలో సరికానిది ఇది ఏంటంటే సరికానిది ఇక్కడ విస్తీర్ణంలో 7వ స్థానమా, జనాభాలో 10వ స్థానమా, జాతీయ ఆదాయంలో 9వ స్థానమా, తలసరి ఆదాయంలో 12వ స్థానమా? విస్తీర్ణంలో 7వ స్థానం ఉన్నాం, జనాభాలో 10వ స్థానం ఉన్నాం, జాతీయ ఆదాయంలో 9వ స్థానం ఉన్నాం, తలసరి ఆదాయంలో 16వ స్థానం. 12 కాదు, ఇది రాంగ్ ఉంది ఇక్కడ. ఏపీ ఇండెక్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇండెక్స్ నుంచి మీరు ప్రధానంగా ఇక్కడ క్యాచ్ చేయాలి ఏపీలో ఇక్కడ. మరొకటి చూడండి, ఈ క్రింది వాళ్ళలో పాల సముద్రంలో ఏపీలో పాల సముద్రం అండి. ఈ క్రింది వాళ్ళలో పాల సముద్రంలో ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయము ఉన్నది. ఏ సంస్థ? జాతీయ ప్రత్యక్ష పన్నుల అకాడమీనా, లేకుంటే విలువ ఆధారిత పన్ను అకాడమీనా, జిఎస్టి అకాడమీనా, జాతీయ ఇక్కడ ఇక్కడ జాతీయ మరి పరోక్ష పన్నుల అకాడమా ఏముంది ఇక్కడ? 2024 జనవరి 16 నాడు ప్రధానమంత్రి శ్రీ సత్యసాయి జిల్లాలో పాల సముద్రంలో జాతీయ పరోక్ష పన్నుల యొక్క అకాడమీని జాతీయ మారక ద్రవ్యాల అకాడమీని ఇక్కడ ప్రధానమంత్రి ప్రారంభించడం జరిగింది సార్. ఇక్కడ ఆన్సర్ ఏందండి? డి ఆన్సర్ ఇక్కడ రైట్ అండ్ ఇక్కడ డి ఆన్సర్ రైట్.
ఓకే, జిఎస్టీ ఎప్పుడు వచ్చింది? 2017. వ్యాట్ ఎప్పుడు వచ్చింది? 2005 సంవత్సరంలో వ్యాట్ అమల్లోకి వచ్చింది. ఓకే, మరొకటి చూడండి, 2025 జూను 21 నాడు ప్రధానమంత్రి విశాఖలో ఎన్నో అంతర్జాతీయ యోగా వేడుకలకిన ముఖ్య అతిథిగా హాజరు కాబోతుండు. అయ్యా 2015లో అంటే జూన్ 21ను అంతర్జాతీయ యోగా రోజుగా పరిగణించారు. ఓకే, మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా 2025కి 10వ అంతర్జాతీయ యోగా యోగా వేడుకలు విశాఖలో అధికారికంగా జరగబోతున్నాయి. యోగా పితామహుడు పతాంజలి మహాభాష్యం అనే నవల రచయిత ఈయన. యోగా అనేది మానవుని యొక్క దీర్ఘకాలిక ఆయుష్ను పెంచుతుంది. ఇక్కడ యోగా అనేది మరి జూన్ 21 ఈ ప్రపంచంలో ఎక్కువ పగటి కాలం ఉండే రోజు. అందుకే ఈ రోజును అంతర్జాతీయ యోగా రోజుగా పరిగణించారు. అయితే ఈసారి యోగా థీమ్ యోగా కోసం వన్ ప్లానెట్ వన్ హెల్త్ అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం మే 21 నుండి జూన్ 21 వరకు ఏపీ ప్రభుత్వం యోగేంద్ర పేరుతో ప్రత్యేక యోగా అంటే యోగా మీద ప్రజలకి అవగాహన కల్పించడానికి వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహించబోతుంది. ఓకే, ఇక్కడ ఎన్నోదండి, ఇక్కడ 2015లో స్టార్ట్ అయింది. ఎంత ఇక్కడ 15, ఓకే 16, 17, 18, 19, 20 ఇక్కడికి. ఓకే, ఇక్కడ సార్ ఇక్కడికి ఎన్నైంది? ఇక్కడ మనకి 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ. ఓకే, 21, 22, 23, 24, 25. ఓకే, ఈ 5 ఈ యొక్క 6 ఎన్నింది? అందరు ఇక్కడ ఏమనుకుంటారంటే 10 అనుకుంటారు కానీ రాంగు. 11 11వ అంతర్జాతీయ యోగా వేడుకలు ఇక్కడ జరగబోతున్న యొక్క సంఘటన సార్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడ మరొకటి ఇది సార్, ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఇక్కడ ఓకే ఏందండి, ఈ కింది వానిలో తప్పును గుర్తించండి. ఏందండి? ఓకే, 2025 మార్చి 30న వెలగపూడిలో వెలగపూడిలో ఇక్కడ ఓకే P4 కార్యక్రమాన్ని ఇక్కడ ఓకే ముఖ్యమంత్రి ప్రారంభించారు. 2025 మే 12న శ్రీ సిటీలో LG ఎలక్ట్రానిక్స్ కంపెనీ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అమరావతిలో దేశంలో తొలి క్వాంటమ్ కంప్యూటర్ విలేజ్ని ప్రారంభించారు. తొలి డిజిటల్ గ్రామ పంచాయతీ నారావారి పల్లె. ఇందులో ఏం రాముందండి మీరే గమనించండి. నారావారి పల్లె కాదు, ఇక్కడ మోరి, తూర్పు గోదావరి జిల్లాలో మోరి తొలి డిజిటల్ గ్రామ పంచాయతీ ఇక్కడ మోరి అండి. ఇది ఇక్కడ ప్రధానంగా ఓకే 8th బిట్ చూడండి. ఈ క్రింది వానిలో సరికానిది ఏది? ఏంది? శ్రీకాళహస్తిలో జరి చేపలు తయారైతాయా? అమలాపురంలో లేసులు తయారైతాయా? ఏటికొప్పాక రాష్ట్రంలో తొలి పంచదార కర్మాగారమా? శ్రీకాకుళం జిల్లా అక్షరాస్యతలో తొలి చివరిది విజయనగరం, రెండవ చివరిది శ్రీకాకుళం జిల్లా. ఆన్సర్ ఏంది? అమలాపురం కాదు, నర్సాపురం. ఇక్కడ నర్సాపురం ఇది లేసులకి ప్రసిద్ధిగాంచింది. జిఐ ట్యాగ్ ఇక్కడ ఏపీ నుండి జిఐ ట్యాగు 19 వస్తువులకి ఇక్కడ ఏపీ నుండి లభించింది. ఏటికొప్పాకలో అంటే లక్క బొమ్మలు, రంగురంగుల బొమ్మలు, కొండపల్లి ఓకే కొయ్య బొమ్మలు ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ అండి. ఓకే ఇదండి బి. ఇక్కడ రాంగ్ ఉందండి, బి రాంగ్ పాయింట్. ఇక్కడ మరొకటి చూడండి, కింది వానిలో తప్పును గుర్తించండి. ఏంది? సూపర్ 6 పథకాల్లో తొలిసారిగా అమల్లోకి వచ్చిన పథకం దీపం
పథకం 2న ముఖ్యమంత్రి 5 అంశాలపై సిగ్నేచర్ పెట్టిన వాటిలో తొలిసారిగా అమల్లోకి వచ్చినది అన్న క్యాంటీన్ల. ఓకే, అటల్ బిహారీ వాజ్పేయి ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్ ఇది మంగళగిరిలో ఉందా? సుగంధ ద్రవ్యాల పార్కు వంకాయలపాడు యొక్క విలేజ్ లో ఉందా ఇక్కడ? ఓకే, మరి ఏంది సుగంధ ద్రవ్యాల పార్కు వంకాయలపాడు? ఓకే, అటల్ బిహారీ వాజ్పేయి ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్ మంగళగిరి. ఓకే, అన్నా క్యాంటీన్ లో ఇక్కడ ముఖ్యమంత్రి సిగ్నేచర్ పెట్టిన వాటిలో తొలిసారిగా అమల్లోకి వచ్చింది అన్నా క్యాంటీన్ కాదు, ఎన్టీఆర్ పెన్షన్. ఇక్కడ ఎన్టీఆర్ పెన్షన్ ఇక్కడ అమల్లోకి రావడం జరిగింది. బి ఇక్కడ రాంగ్ ఉందండి, బి రాంగో. ఓకే, మరొకటి చూడండి. 2025 మే 2వ తేదీన ప్రధానమంత్రి అమరావతిలో ఎన్ని మౌలిక ప్రాజెక్టుల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు? సుమారు 50,000 కోట్ల రూపాయలతో ఈ మౌలిక ప్రాజెక్టులో భాగంగా నాగాయి లంక, ఈ యొక్క నాగాయి లంకలో క్షిపణి నిర్మాణం అంటే ప్రయోగ నిర్మాణ యొక్క సెంటర్ నిర్మాణాన్ని కూడా శంకుస్థాపన చేశారు. ఈయన ఆన్సర్ ఏంది ఇక్కడ? 75 మౌలిక ప్రాజెక్టులు అండి, 75. మరొకటి చూడండి. 2018 నవంబర్ 14 నాడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా స్వీకరించిన వాటిలో సరికానిది. అదే రోజును సింబల్ పూర్ణ ఘట్టం స్వీకరించారా? రాష్ట్ర పండు మామిడి పండుగ గుర్తించారా? రాష్ట్ర పువ్వు మల్లెను గుర్తించారా? రాష్ట్ర పక్షి రామచిలుకను గుర్తించారా? ఏందండి ఇందులో రాంగు? ఏముందండి? రాష్ట్ర పండు మామిడి పండు 2018లో తీసుకోలే, ఎప్పటి నుంచో ఇది అమల్లో ఉంది. 2018లో రాష్ట్ర పక్షిగా రామచిలుక, 2018లో రాష్ట్ర పువ్వు మల్లె పువ్వు, 2018లో రాష్ట్ర సింబల్ పూర్ణ ఘట్టం తీసుకోవడం జరిగింది. మామిడి పండు కాదు. రాష్ట్ర సింబల్ పూర్ణ ఘట్టాన్ని డిజైన్ చేసిన వారు సూరిశెట్టి ఆంజనేయులు అండి, సూరిశెట్టి ఆంజనేయులు. ఈ కింది వాళ్ళలో ఎస్సీ వర్గీకరణతో సంబంధించిన యొక్క కమిషన్ కానిది ఏందండి? షమీమ్ అఖ్తర్ కమిషన్ తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకి సంబంధించిందే. ఓకే, రాజీవ్ కుమార్ మిశ్రా కమిషన్ ఏపీలో ఎస్సీ వర్గీకరణకి సంబంధించింది. ఎస్సీలను ఇక్కడ 3 గ్రూపులుగా విభజించారు. ఎస్సీ ఏకి ఇక్కడ 1%, ఎస్సీ బికి ఇక్కడ 6.5%, ఎస్సీసీకి 7.5% ఇక్కడ ఇచ్చారు. రామచంద్రరాజు కమిషన్ 1998లో ఎస్సీలను ఏబిసిడీలుగా తొలిసారిగా విభజించింది కూడా రామచంద్రరాజు కమిషన్. ఓకే, మరి మాధవరావు కమిషన్తో సంబంధం లేదు. ఇవి అక్కడ అంటే మరో అంశం అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించండి. ఏందండి? 2022లో మాన్యంలో ఒకే 125 అడుగులు ఎత్తైన అల్లూరి విగ్రహాన్ని ప్రధానమంత్రి మాన్యంలో ఆవిష్కరించారు. 58 అడుగుల శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని రీసెంట్లీ అమరావతిలో ఆవిష్కరించారు. 2024 జనవరి 19 నాడు 125 అడుగులు ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో నిర్మించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని అమరావతిలో ప్రారంభించలే. ఈ 3 రైట్ అండ్ ఇక్కడ. ఓకే, మరిన్ని అంశాలతో మరో సెకండ్ ఏపీ కరెంట్ అఫైర్స్ యొక్క క్లాసులో మనం కలుద్దాం. ఓకే, ఎంత చదివింది ముఖ్యంగా సార్ ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా ఈజీగా మీరు క్యాచ్ చేయండి సార్. మన యాప్ నుండి మన క్లాసు నుండి ప్రశ్న బయటికి పోదండి. టోటల్ ఎనపు మీకు 10కి 10కి ఇక్కడ మన యాప్ నుండి ఉంటుంది. మన యాప్ను కూడా మీరు పర్చేజ్ చేసుకోండి. కానిస్టేబుల్ వాళ్ళకి 30-40 పైగా మార్కులు ఇక్కడి నుంచే అడుగుతుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ.